హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో గుడ్డు ములక్కాడ ఎండ్రియల పులుసు అండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది. ములక్కాడ అంటే ఇష్టపడని వాళ్ళకి కూడా ఇలా గుడ్డు ఎండ్రియలు వేసి కర్రీ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే తయారీ విధానం చూద్దాము. ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నానండి. అలాగే ఎండ్రియలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక మనం ఎగ్స్ అయితే వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ప్యాన్కి అంటుకోకుండా ఫ్రై చేసుకోవాలంటే కొద్దిగా ఆయిల్లో చిటికెడు పసుపు వేసుకుని వేయించుకుంటే ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు మనకి ఎగ్స్ అయితే గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు మనం ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేశాను. ఇలా ఎగ్ ములక్కాడ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎగ్స్ అయితే ప్లేట్లోకి పెట్టేశాను కదా, తర్వాత ప్యాన్లోకి ముందుగా ఎండ్రియలు వేసుకుని వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో ఎండ్రియలు వేసి వేయించడం వల్లే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఎండ్రియలు ముందుగా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలండి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం వండే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసానండి. ఉప్పు వేసి వేయించడం వల్ల ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గిపోతుంది. ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవ్వాలి, టైం తక్కువ ఉందన్నప్పుడు ఇలా ముందుగానే ఉప్పు వేసుకొని వేయించుకుంటే ఉల్లిపాయలు స్పీడ్గా మగ్గిపోతాయండి. తర్వాత టమాటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. టమాటా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది. టమాటాలు వేసి వేయించిన తర్వాత ఇప్పుడు మగ్గింది కదండి, తర్వాత ఇందులోకి ములక్కాడ కూడా వేసుకొని ఫ్రై చేయాలి. ములక్కాడ వేసి ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుందండి. ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మీలో ఎంతమందికి ఎగ్ డ్రమ్ స్టిక్ కర్రీ అంటే ఇష్టమో కామెంట్ అయితే చేయండి. ఇందాక ఉల్లిపాయలు ఉప్పు వేసాం కదండి, ఇప్పుడు చూసుకుని తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కారం వేసానండి. ముందుగా ఆయిల్లో పసుపు వేసాను కదా, అందుకే ఇంక నేను పసుపు అయితే వేయలేదు. ఇలా ఉప్పు కారం పసుపు వేసుకుని వేయించుకోవాలండి. ఆయిల్లో ఒకవేళ పసుపు వేయకపోతే ఇప్పుడు వేసుకోవాలి. వేసి బాగా కలిపి 1 నిమిషం పాటు మగ్గించానండి. మగ్గించిన తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసాను. తర్వాత చింతపండును కూడా ఒక 2 సార్లు కడిగేసి వాటర్ వేసి నానబెట్టానండి. ఇప్పుడు చింతపండు రసం కూడా వేసుకోవాలి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం తయారు చేసుకున్న చింతపండు రసం వేసేయాలి. తగినంత వేసుకోవాలండి. పులుసు వేసిన తర్వాత ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టేసానండి. ఇలాగ పొంగు వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మీకు మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి చూపించానండి. ఇంకొంచెం కుక్ అవ్వాలి, అందుకని మూత పెట్టేసాను. చూడండి, ఇప్పుడు అయితే మనకి ఇలా కొద్దిగా ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇలా ఆయిల్ వస్తే రెడీ అయిపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసేసాను. అంతేనండి, ములక్కాడ ఎగ్ టమాటా కర్రీ రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.